అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 11 సూరా హూద్. ఆయత్ నంబర్ 19. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. ఆయత్ నంబర్ 19. వారు దైవ మార్గము నుంచి జనులను ఆపుతారు, అందులో వక్రతను వెతుకుతారు, వారే పరలోకాన్ని తిరస్కరించేవారు. 27. అంటే దైవధర్మం పట్ల ప్రజలలో విరక్తిని, ఏహ్యభావాన్ని కలిగించే దురుద్దేశంతో వంకర్లను అన్వేషిస్తూ ఉంటారు, పసలేని ఆరోపణలకు పూనుకుంటారు. ఆయత్ నంబర్ 20. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. ఆయత్ నంబర్ 20. వారు భూమిపై అల్లాహను నిస్సహాయునిగాను చేయలేకపోయారు, అల్లాహకు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగేవారు కాదు, చూడగలిగేవారు కాదు. 28. అంటే సత్యం పట్ల వారిలో విముఖత, అక్కసు ఏ స్థాయికి చేరిందంటే దాని గురించి వినడానికి, దాన్ని చూడడానికి కూడా వారికి శక్తి లేకపోయింది. లేదా దీనికి మరొక భావం ఇది కావచ్చు: దేవుడు వారికి చూసేందుకు కళ్ళను, వినేందుకు చెవులను ఇచ్చాడు, కానీ వారి సత్యాన్ని కనలేదు, వినలేదు. అంటే వారొక విధంగా శరీర అవయవాల ద్వారా ప్రయోజనం పొందలేని జీవులు. వారి చెవులు కానీ, వారి కళ్ళు కానీ, వారి హృదయాలు కానీ వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేకపోయాయి. అహ్కాఫ్ 26. ఎందుకంటే సత్యం వారి చెవులకు ఎక్కలేదు, సత్యం వారి కంటికి ఆనలేదు. అందుకే నరకాగ్నికి ఆహుతి అయ్యే సమయంలో వాళ్ళు స్వయంగా ఇలా అంటారు: మేమే గనుక వినేవారము, గ్రహించేవారమే అయి ఉంటే నరకానికి ఆహుతి అయ్యేవారిలో చేరేవాళ్ళము కాము. అల్ ముల్క్ 10. ఆయత్ నంబర్ 21. أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 21. తమను తాము స్వయంగా నష్టానికి గురి చేసుకున్న వారు వీరే. వారు కల్పించుకున్నదంతా వారి నుండి మటుమాయమైపోయింది. ఆయత్ నంబర్ 22. لا جرم أنهم في الآخرة هم الأخسرون. ఆయత్ నంబర్ 22. నిశ్చయముగా పరలోకములో అందరికన్నా ఘోరంగా నష్టపోయేవారంటే వారే. ఆయత్ నంబర్ 23. إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون. ఆయత్ నంబర్ 23. ఇకపోతే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, తమ ప్రభువు వైపుకు మొగ్గినవారు వారే స్వర్గవాసులు, అందులో వారు కలకాలం ఉంటారు. ఆయత్ నంబర్ 24.
مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. ఆయత్ నంబర్ 24. ఈ రెండు వర్గాల ఉదాహరణ ఇలా ఉంది. వారిలో ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, మరొకడు చూడగలిగే వినగలిగేవాడు. వీరిద్దరూ పోలికలో సమానులు అవుతారా? అయినా మీరు గుణపాఠం గ్రహించరే. 29. వెనుకటి వచనాలలో విశ్వాసులు భాగ్యవంతులు ఒక వర్గంగాను, అవిశ్వాసులు అభాగ్యులు మరొక వర్గంగాను చిత్రీకరించబడ్డారు. ఆ విషయమే ఈ ఆయతులో మరింత స్పష్టంగా ఉదాహరణ సమేతంగా చెప్పబడింది. వారిలో ఒకరు వినే కనే శక్తి గలవారు, ఇంకొకరు వినలేని చూడలేని అవిటివారు. అందుకే వారు తమకు ప్రయోజనం చేకూర్చే విషయాలకు నోచుకోలేకపోతారు. దీనికి భిన్నంగా విశ్వాసులు బుద్ధిమంతులై ఉంటారు. వారు సత్యాన్ని చూస్తారు, సత్యాన్ని పరికిస్తారు, సత్యాల మధ్య గల తేడాను తెలుసుకుంటారు. తరువాత సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా ఆచరిస్తారు. అసత్యాన్ని పరిత్యజిస్తారు. ప్రమాణబద్ధమైన అంశాలను స్వాగతిస్తారు. సందేహాస్పదమైన అంశాలకు ఆమడ దూరాన ఉంటారు. మరి ఈ రెండు వర్గాల వారు ఎన్నటికైనా సమానులవుతారా? ముమ్మాటికి సమానులు కాజాలరు. ఆ విషయమే మరో చోట ఇలా అనబడింది: స్వర్గవాసులు నరకవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే విజయం పొందినవారు. అల్ అష్ర్ 20. వేరొక చోట ఈ విషయమే ఈ విధంగా వివరించబడింది: గుడ్డివాడు కళ్ళున్నవాడు సమానులు కాలేరు. చీకట్లు వెలుగు ఒకటి కావు, నీడ ఎండ సమానము కావు. బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు సమానులు కాలేరు. ఫాతిర్ 19:20. ఆయత్ నంబర్ 25. ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين. ఆయత్ నంబర్ 25. మేము నూహ్ అలైహిస్సలామును ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము. నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. ఆయత్ నంబర్ 26. ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم. ఆయత్ నంబర్ 26. మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది అని అతను చెప్పాడు. 30. దైవ ప్రవక్తలందరూ తమ తమ జాతుల వారికి ఇచ్చిన ఏకదైవోపాసన సందేశమే ఇది. ఉదాహరణకు ఈ ఆయుధను గమనించండి. ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా అతను వహీ ద్వారా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు కనుక మీరు నాకే దాస్యం చేయండి అనే విషయాన్ని తెలియజేశాము. అంబియా 25. 31. అంటే మీరు గనక నన్ను విశ్వసించి ఏకదైవారాధన సందేశాన్ని విని తదనుగుణంగా వ్యవహరించకపోతే దైవాగ్రహం నుంచి తప్పించుకోలేరు. ఆయత్ నంబర్ 27. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أراذلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. ఆయత్ నంబర్ 27. అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైన వారే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ఔన్నత్యం కానీ ఉన్నట్లు కానరావడం లేదు.
పైగా మేము మిమ్మల్ని అబద్ధాలు కోరులుగా భావిస్తున్నాము. 32. ఈ రకమైన సందేహాన్ని ఇంతకు ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. తమలాంటి ఒక సాధారణ మనిషి తమ దగ్గరకు దైవ ప్రవక్తగా రావడం, సన్మార్గం వైపుకు పిలుపు ఇవ్వడం అవిశ్వాసులకు వింతగా తోచేది. అంతెందుకు, నేటికీ కొంతమంది బెదాతీయులు ఈ రకమైన సంశయానికి లోనై ఉన్నారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవ మాతృడు అనంటే వారు ఒప్పుకోరు. 33. తరతరాల చరిత్రను తరచి చూసినా తెలిసే సత్యం ఇదే. సత్యాన్ని మొదట్లో నమ్మి నడుచుకునేవారు సమాజంలోని పేదవారు, అనామకులు, అభాగ్యజీవులై ఉంటారు. సమాజంలో కులీనులుగా, శ్రీమంతులుగా పిలువబడేవారు ఈ భాగ్యానికి నోచుకోరు. రాను రాను ఈ విషయం సుప్రసిద్ధమైపోయింది. ప్రవక్తల అనుయాయులంటే వారు దళిత జనులే అయి ఉంటారని రోమ్ చక్రవర్తి హెర్క్లిస్ హజ్రత్ అబూ సుఫియాన్ రజల్లాహు తాలాను తన దర్బారులో వేసిన ప్రశ్నలో కూడా ఈ సంగతి ప్రస్తావనకు వచ్చింది. ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించే వారిలో సమాజంలో గొప్పవారు ఎక్కువ మంది ఉన్నారా, లేక బడుగు వర్గాల వారు అధికంగా ఉన్నారా అని రోమ్ చక్రవర్తి అడిగారు. బడుగు వర్గాల వారే అని అబూ సుఫియాన్ రజల్లాహు తాలాను చెప్పారు. ప్రవక్తను అనుసరించేది అలాంటి వారే కదా అని హెర్క్లిస్ అన్నాడు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 7. ధనిక వర్గాల వారే అందరికన్నా ముందు దైవ ప్రవక్తలను త్రోసిపుచ్చారన్న సంగతి ఖురాన్ ద్వారా కూడా రూఢి అవుతుంది. జుఖ్రూఫ్ 23. ధన మదాంధులు, అధికార మదాంధులు అయిన సత్య తిరస్కారులు నిరుపేద ముస్లింలను చిన్నచూపు చూసేవారు. దేవుడికి ఈ అనామకులే దొరికారా అని ఎగతాళి చేసేవారు. యథార్థం ఏమిటంటే సత్యామృతాన్ని ఆస్వాదించిన వారు ఆర్థికంగా బలహీనులైనప్పటికీ, సామాజికంగా వారు ఉన్నత కుటుంబాలకు చెందినవారు కాకపోయినప్పటికీ, ఆంతర్యాలలో నాటుకున్న విశ్వాసం ఈమాన్ మూలంగా వారే అందరికన్నా ఎక్కువ ఆదరణీయులు, మర్యాదస్తులు. 34. విశ్వాసులు మూమిన్లు దైవాజ్ఞల్ని, దైవ ప్రవక్త ఉపదేశాలను విన్నప్పుడు వాటిని వెంటనే శిరసావహిస్తారే తప్ప దైవాజ్ఞల ముందు తమ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యతమివ్వరు. ఆదేశం విన్నాం, శిరసా వహిస్తున్నాము అన్నదే వారి సమాధానం అయి ఉంటుంది. విశ్వాసుల ఈ విధేయతాభావాన్ని చూసి అవిశ్వాసులు అసూయతో వక్రభాష్యాలు చెప్పేవారు. అర్థం పర్థం లేకుండా, ఆలోచించకుండా ప్రతి చిన్న విషయాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అమాయకులను తాను కోరిన దిశలో తీసుకుపోతున్నాడని విమర్శించేవారు. ఈ అనుసరణ వాస్తవానికి విశ్వాసుల్లోని సుగుణమే గాని లోపము కాదు. అయితే అవిశ్వాసుల కంటికి అది లోపంగా కానవచ్చేది. ఆయత్ నంబర్ 28. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون. ఆయత్ నంబర్ 28. నూహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: నా జాతి వారలారా, ఒకవేళ నేను నా ప్రభు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేసి ఉండి, అది మీకు కనిపించకపోతే నేనేం చేయను? మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం? 35. స్పష్టమైన సూచన బయ్యినహ్ అంటే ఈమాన్ విశ్వాసమని, కారుణ్యం అంటే నబూవత్ దైవ ప్రవక్త పదవి అని భావం. అల్లాహ్ హజరత్ నూహ్ అలైహిస్సలాంకు వీటిని అనుగ్రహించాడు. 36. అంటే కళ్ళుండి కూడా మీరు దానిని చూడలేకపోయారు, అందువల్ల దాని విలువ ఏమిటో మీకు బోధపడలేదు, మీరు దాన్ని అవలంబించలేదు, పైగా ఎంతసేపటికి మీరు దానిని త్రోసిపుచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. 37. మీలో ఇంతటి సంకుచితత్వం ఉన్నప్పుడు మార్గదర్శకత్వం మీకు ఎలా లభిస్తుంది? దైవానుగ్రహానికి మీరెలా నోచుకుంటారు? ఆయత్ నంబర్ 29.
ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون. ఆయత నంబర్ 29. నా జాతి ప్రజలారా, ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీ నుంచి ఎలాంటి ధనాన్ని కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉంది. నేను విశ్వాసులను నా వద్ద నుంచి గెంటివేయలేను. వారెలాగో తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్లే, కానీ మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తున్నారు. 38. ఈ సందేశం ఇచ్చి మీ నుండి రుసుము తీసుకుంటానని బహుశా మీరు వెనుకాడుతున్నారేమో. మీ సొమ్ము ఏమీ నాకు అక్కరలేదు. నాకు పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఎందుకంటే నేను ఆయన ఆదేశానుసారమే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. ఆయన మెప్పు కోసం పనిచేస్తున్నాను. 39. ఈ వాక్యం ద్వారా విదితమయ్యేది ఏమిటంటే, నూహ్ అలైహిస్సలాం కాలం నాటి సంఘ పెద్దలు కూడా నూహ్ అలైహిస్సలాంను విశ్వసించిన బలహీన ముస్లింలను దూరంగా ఉంచమని నూహ్ అలైహిస్సలాంపై ఒత్తిడి తెచ్చారు. మక్కాకు చెందిన ఖురైష్ నాయకులు కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ విధంగానే ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, రేయింబవళ్ళు తమ ప్రభువును మొరపెట్టుకునే వారిని, ఆయన ప్రసన్నతను బడసే ప్రయత్నంలో నిమగ్నై ఉన్నవారిని నువ్వు నీ దగ్గర నుంచి గెంటివేయకు. అల్ అనామ్ 52. మరో చోట ఈ విధంగా సెలవిచ్చారు. ఓ ప్రవక్త, తన ప్రభు ప్రసన్నతను కోరుతూ ఉదయం సాయంత్రం ఆయనను ప్రార్థించే వారు సహచర్యంతో నీ మనసును సంతృప్తిపరచుకో. నీ కళ్ళు చూపులు వారిపై కాకుండా మరొకరి వైపుకు పోకూడదు. అల్ కహాఫ్ 28. 40. అంటే దైవం మరియు దైవ ప్రవక్త అనుయాయులను అల్పులుగా అధములుగా తలపోయడం, వాళ్లను దూరంగా ఉంచమని ప్రవక్తను డిమాండ్ చేయడం మీ అజ్ఞానానికి పరాకాష్ట. వాళ్లను దూరంగా ఉంచడం కాదు కదా, కనీసం ఉపేక్షించడం కూడా తగదు. వాళ్ళు గౌరవ సత్కారాలకు అర్హులు, త్యాగధనులు. ఆయత్ నంబర్ 30. ويا قوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون. ఆయత్ నంబర్ 30. నా జాతి జనులారా, ఒకవేళ నేను వారిని నా వద్ద నుంచి గెంటివేసినట్లయితే అల్లాహకు వ్యతిరేకంగా నాకు సహాయపడేవాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధన గ్రహించరా? 41. ఇలాంటి త్యాగదనులను దూరం చేసుకోవడం అంటే దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోవడమే. ఆయత్ నంబర్ 31. ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني ملك ولا أقول للذين تزدري أعينكم لن يؤتيهم الله خيرا الله أعلم بما في أنفسهم إني إذا لمن الظالمين. ఆయత్ నంబర్ 31. నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనడం లేదే. వినండి, నా దగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవోదోతనని కూడా అనడం లేదు. మీరు చిన్నచూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏమేలు చేయబోడని కూడా నేను చెప్పడం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్నదానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేను దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను. 42. అంతేకాదు, అల్లాహ్ వారికి విశ్వాసం, ఈమాన్ అనే గొప్ప వరాన్ని ప్రసాదించాడు. దాని ప్రాతిపదికపై వారికి పరలోకములోక సుఖాలు ఎలాగూ ప్రాప్తిస్తాయి.
అయితే ఇహలోకములో కూడా అల్లాహ్ తలిస్తే ఆ పేద ముస్లిములు గౌరవోన్నతులను పొందుతారు. మీరు వారిని అల్పులుగా భావించినంత మాత్రాన వారికి కలిగిన నష్టం ఏమీ లేదు. కాకపోతే దేవుని సజ్జనులైన దాసులను అకారణంగా అవమానపరిచి నందుకు మీరే దైవ సమక్షంలో నేరస్తులుగా నిలదీయబడతారు. 43. వాళ్ళ గురించి నాకు తెలియని విషయాన్ని నేను ఎలా చెప్పగలను? ఒకవేళ అనుచితంగా ఏదన్నా అంటే నేను అన్యాయస్తుల్లో ఒకరిని అవుతాను.